నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజురోజుకి అసహనాన్ని పెంచుకుంటున్నారు. ముఖ్యంగా భారత్ పట్ల అతని వైఖరిలో చాలా మార్పొస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే భారతీయుల మీద ఆయన అత్యంత ఆగ్రహావేశాలతో ఉన్నట్టుగా కూడా ఈ మధ్య ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను బట్టి మనకి అర్థమవుతుంది. ఈ పరిస్థితుల వల్ల అమెరికాలో ఉంటున్న భారతీయులతో పాటు వారికి మద్దతునిస్తున్న అమెరికన్లు కూడా కాస్తంత విముఖతగానే ఉన్నట్టు అనిపిస్తోంది. ఏది ట్రంప్ వైఖరి పట్ల. తాజాగా ఇంకొక కొత్త నిర్ణయం తీసుకున్నాం. గతంలో అనేక నిర్ణయాలు తీసుకొని వీసాలను కఠినతరం చేయటం, భారతీయ విద్యార్థులను ఎక్కడైనా ఉద్యమాల్లో పాల్చొంది. అఫ్కోర్స్ విదేశాల విద్యార్థులను అందరిని అలా చేశాడు. ఎందుకో భారతీయుల పట్ల కొంచెం కాన్సంట్రేషన్ ఆయన పెంచినట్టుగా మనకు అర్థమవుతుంది. అది మనం కిందకి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఆ తర్వాత ఎందువల్ల ఇది జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా మనం నివృత్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చూద్దాం. ఈ మధ్యకాలంలో భారతీయులు అక్కడ ఎక్కువ మంది ఉద్యోగాలు చేస్తున్నట్టు ఆయన స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టున్నారు. అంటే రకరకాల విభాగాలకి రకరకాల పనులు అప్పచెప్పారు. ఈ సర్వేల పేరుతో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ తాలూకు వివరాలు సేకరించడం ఇదంతా చేసిన తర్వాత బహుశా ఆయనకి భారతీయులు ఎక్కువ మంది ఉద్యోగాలు ఉన్నారనిపించిందో ఏమో తెలియదు. కానీ గూగుల్, మైక్రోసాఫ్ట్ టెక్ దిగ్గజాలు ఇద్దరికి ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు. ఏంటి మీరు ఎక్కువ మంది భారతీయుల్ని తీసుకుంటున్నారు, అమెరికా వాళ్ళు మీకు పనికిరారా అని చెప్పి ఆయన కొంచెం స్ట్రాంగ్గానే వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ మధ్య ఏఐ సంబంధించి వాషింగ్టన్లో ఒక సమావేశం నిర్వహించారు. ఎందుకంటే ప్రతి దేశం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే మాట్లాడుతుంది. కృత్రిమ మేధ ఉద్యోగాలు సంపాదించి పెడుతుందా, ఉద్యోగాలను తీసేస్తుందా, లేకపోతే అది దేశానికి ఏమైనా ఒరగబెడుతుందా, లేకపోతే నష్టాలు చేకూరుస్తుందా అనే అంశం మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో తర్జన మొదలై మన దేశంలో కూడా ఏఐ ఆధారిత ప్రాజెక్టులనే ఎక్కువగా చేయటం, అలాగే యూనివర్సిటీ స్థాయిలో కూడా కొత్త కొత్త కోర్సులు, ఎందుకంటే భవిష్యత్తులో దానికి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయి కనుక అనే ఉద్దేశంతో ఈ విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా సెమినార్లు, వర్క్షాప్లు నిర్వహించి దానికి కావలసిన పాఠ్యాంశాల రూపకల్పన చేసి కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నారు. ఇది ఏఐకి సంబంధించింది. సో వాషింగ్టన్, అమెరికాలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. వాషింగ్టన్లో టెక్ దిగ్గజాలు అందరూ కలిపి టెక్నాలజీకి సంబంధించిన అన్ని సంస్థలు కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి ట్రంప్ని ముఖ్య అతిథిగా పిలిచారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే వాళ్ళకి వ్యాఖ్యలు కాకుండా వార్నింగ్ లాగానే చేశారనమాట. ఇక్కడ కేవలం గూగుల్, అలాగే మన సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా చాలా వచ్చాయి అక్కడికి. మీరు ఇక్కడి నుంచి భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వటం ఆపేయండి, అమెరికన్లకి ఇవ్వండి. నేను ముందు నుంచే మీకు చెప్తూ ఉన్నాను, అమెరికా ఫస్ట్, రెస్ట్ ఈజ్ రెస్ట్ అని నేను చెప్తూనే ఉన్నా కదా. అలాంటిది మీరు పాటించకుండా కేవలం అమెరికన్లు ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? ఒక ప్రక్కేమో ప్రపంచీకరణ వల్ల ఇది జరుగుతుంది, ప్రపంచంలో ఏ మూలవారు ఏ మూలకైనా వచ్చి పనిచేయచ్చు, అందువల్లనే మేము తీసుకొస్తున్నాం మీరు ఒక ప్రక్క చెప్తున్నారు. అలాగే భారతీయులు చౌకగా వస్తారు కనుక, అంటే ఎంత ఇచ్చినా వాళ్ళు ఒప్పేసుకుంటారు కనుక ఆ బలహీనతను మీరు బేస్ చేసుకుని వాళ్ళు ఎక్కువ మందిని మీరు తీసుకొస్తున్నారు, మన వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మీరు వేరే వాళ్ళని తీసుకొస్తున్నారు. ఎక్కడెక్కడో నష్టాలు వస్తున్నాయి కనుక ఆ నష్టాలను ఐర్లాండ్ గురించి మాట్లాడుతూ అక్కడ నష్టాలు వస్తున్నాయి కనుక మేము ఇక్కడ తప్పనిసరిగా చౌకగా వచ్చే వాళ్ళని తీసుకురావాలనే కుంటి సాకులు మీరు చెప్తున్నారు. అసలు మీకు తెలుసా, ప్రపంచీకరణ అనేది పెద్ద మిత్ అని ఒక సంచలనమైన కామెంట్ చేశాడు ఆయన. అసలు ప్రపంచీకరణ, లిబరలైజేషన్, నన్ను ఎల్పిజి అంటాం కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ కాన్సెప్ట్లు తీసుకొచ్చిందే అమెరికా 90లో. దాని మీద తర్జన భర్జనలు జరిగినాయి. మనం ఒంటరిగా ఏమీ చేయలేము, ప్రపంచం అంతా చిన్న గ్రామంలాగా తయారైపోయింది కనుక ఏ మూల నుంచి ఏ మూలకైనా ఎవరైనా వెళ్ళగలగాలి. దానికి ఎఫ్డిఐ వచ్చింది కదా, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఏ దేశంలో అయినా, ఏ దేశం వాళ్ళైనా
అంటే ఇతర దేశాల వాళ్ళు ఫ్యాక్టరీలు ప్రారంభించుకోవచ్చు. ఇలాగ రకరకాలుగా ఈ సరళీకృత ఆర్థిక విధానాల వల్ల మనకొచ్చింది. దానికి ఆద్యులు అమెరికన్లే. కానీ ఇప్పుడు ఆయన దానికి పూర్తి భిన్నంగా మాట్లాడుతున్నాడు. గ్లోబలైజేషన్ అనేది ఒక మిత్, ఒక భ్రమ. దాన్ని మీరు దీక్ష చేసుకొని, అది బేస్ చేసుకొని మీరు అమెరికన్‌లను పొట్టగొడతానంటే నేనెందుకు ఊరుకుంటాను? పైగా మీరు ఎక్కువ ఇండియన్స్‌కే ప్రాముఖ్యతనిస్తున్నారు అని చెప్పి ఆయన దాదాపు వార్నింగ్ ఇచ్చినట్టే మాట్లాడేశారు. అమెరికా ఫస్ట్, ఆ తర్వాత నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ అని చెప్తూ, ముఖ్యంగా దేశానికి సంబంధించి ఆయన స్పష్టమైన కామెంట్ చేశారు. ఎందుకు వాళ్ళ మీద మీకు అంత ప్రేమ? మీకు దేశభక్తి లేదా? అదేమంటే ప్రపంచీకరణ అంటారు. కారు చౌకగా వస్తున్నారని చెప్తున్నారు. మీకు దేశభక్తి అనేది ఒకటి ఉండాలి కదా! ఈ దేశంలో పౌరులకు మీరు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళకి ప్రాధాన్యత ఎలా ఇస్తారు మీరు? చైనాలో కంపెనీలు పెడతారు, మరెక్కడో కంపెనీలు ప్రారంభిస్తారు. మన దేశంలో ఎందుకు ప్రారంభించరు మీరు? అని ఆయన కొంచెం ఔట్ ఆఫ్ కంట్రోల్ అంటారు కదా, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చెడామడా అందరిని వాయించేశాడు. ఆ చౌకబారు అనే దాన్ని ఆయన మరీ అండర్లైన్ చేసేవాడు. చీపెస్ట్ అనే దానిలో కొంత వ్యంగ్యాన్ని కూడా ఆయన జోడించి మాట్లాడారు. చౌకబారుగా చౌక ధరలకు వస్తున్న వాళ్ళు చౌకబారులు అయి ఉంటారు కదా అని అర్థం వచ్చేలాగా మరో మాటను కూడా ఆయన విసిరారు. దానికి భారతీయుల పట్ల ఎంత చిన్న చూపు. ఆయన తెలియని అంశం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దిగ్గజాలు, అది మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, భారతీయులు వాటికి సీఈఓలుగా ఉన్నారంటే ఎంత నమ్మకంతో పనిచేస్తారు. అది అసెట్. భారతీయులకి ఉన్న ఒకే ఒక అసెట్ ఏంటంటే ట్రస్ట్. వాళ్ళు ఒకసారి నమ్మారంటే తప్పనిసరిగా మనం అమెరికాలో చేస్తున్నామో, చైనాలో ఉద్యోగం చేస్తున్నాం అనేది కాదు. అక్కడ ఉద్యోగం చేసే కంపెనీ పట్ల వాళ్ళకి చాలా అంకిత భావం ఉంటుందనేది చాలాసార్లు రుజువైంది. అందువల్లనే అమెరికా కంపెనీలు కూడా ఎక్కువ మంది భారతీయులను తీసుకెళ్తున్నారు. అదే ఆయన అర్థం చేసుకోకుండా కారు చౌకగా వస్తున్నారని మీరు తీసుకొచ్చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళని పణంగా పెట్టి అని చెప్పి డైరెక్ట్గా ఆయన చెప్పేశారు. ఇకనైనా భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం ఆపండి చెప్పేశారు. ఇంకా అదే విదేశీయులన్న మాట అనలేదు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వటం మానేయండి, మన దేశ పౌరులకు ప్రాధాన్యత ఇవ్వండి, ఇది మీరు తక్షణం చేస్తున్నారని నేను భావిస్తాను, చేయాలని ఆదేశిస్తున్నాను అని కూడా చెప్పేశారు. సో దాంతో తేటతెల్లమైపోయింది. ఈయనకి ఏదో ఇండియా మీద ఏదో ఒక మనసులో లోపల ఏదో రగులుతుంది ఆయనకి అని చెప్పి. ఇప్పటికే మనకు తెలిసిందే, అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళే భారతీయ విద్యార్థులు వీసాల విషయంలో ఎన్ని కఠినమైన ఆంక్షలు విధించారు. అది మనం చూస్తున్నాం. తద్వారా కొంత వడపోత పోసి, ఇదంతా ఆయన చెప్తున్నది ఏంటంటే అక్రమంగా వచ్చే వాళ్ళని అరికట్టడం కోసమే ఆయన చెప్తున్నప్పటికీ, ఆయనకు అంతర్లీనంగా మనసులో మాత్రం భారతీయుల పట్ల కొంత ఆయనకి తక్కువ చూపు ఉన్నట్టుగా మనకి ఏదో సీతకన్ను అంటారు కదా, భారతీయుల మీద సీతకన్ను వేసినట్టుగా ఉన్నారు ఆయన. అది మనకి అది స్పష్టంగా కనిపించింది ఇప్పుడు ఆయన ఏఐ సదస్సులో మాట్లాడింది. ఇంకొక ఇది ఎలా ఉంటే, ఏది ఈ భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వటం ఆపండి, మన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పడం అనే అంశం అది చాలా ప్రధానమైనదే. కానీ దానికంటే ఇంకొక ముఖ్యమైన నిర్ణయం కూడా, ఆయన వివాదాస్పద నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అమెరికాలో ఇక నుంచి ఎవరైనా అడుగు పెట్టాలన్నా కూడా చాలా కట్టుదిట్టమైన కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది అని ఇంకొక కొత్త నిబంధన ఆయన తీసుకొచ్చాడు. ఆ నిబంధన ప్రకారం అమెరికా దేశస్తులు కానివారు, ఇంక్లూడింగ్ భారతీయులు, ఎవరైనా సరే ఎక్కడ కనపడినా కూడా మా అధికారులు షో యువర్ సర్టిఫికెట్స్ అంటారు. సర్టిఫికెట్లు అడుగుతారు. మీరు ఇక్కడ పలానా రీత్యా ఉన్నాము, చదువుకోవడానికి ఉన్నాము, ఉద్యోగాలు చేస్తున్నాము, ఏదో సంథింగ్ ఉంటాయి కదా పేపర్స్ అవన్నీ మీ వెంట పెట్టుకునే వెళ్ళాలి. బయటకు వచ్చామంటే అవి మీ వెంట ఉండాలి తప్పనిసరిగా, లేకపోతే మా వాళ్ళు బుక్ చేస్తారు. మీకు జరిమానాలు విధిస్తారు, అవసరమైతే శిక్షలు కూడా వేస్తారు, అంటే జైలు శిక్షలు కూడా వేస్తారని చెప్పి ఒక కొత్త తీర్మానాన్ని తీసుకొచ్చాడు. దానికి నిజంగానే అది పెద్ద బూమరాంగ్ అయ్యే ఆస్కారం ఉంది.
దానికోసమని ఒక ఆర్గనైజేషన్ ఒకటి పెట్టి దానికి అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అని చెప్పి దానికి బీపీ అమెరికా కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ అంటే సరిహద్దుల్ని కాపాడే ఒకనొక సంస్థ విభాగం అనుకోండి. వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా సడన్గా మనం ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లేకపోతే లైసెన్సులు, హెల్మెట్లు ఇలాగ అడుగుతాం కదా, అలాగనమాట. ఆపి ఎక్కడ ఎంత అడిగితే నాన్ అమెరికన్స్ వాళ్ళని ఆపి సర్టిఫికెట్లు అడుగుతారు. అవన్నీ మనం బయటికి తీసి అన్నీ చూపించాలి, లేకపోతే ఫైన్ వేస్తారు. ఇక్కడ కూడా మనం ఫైన్లు వేస్తాం కదా, ఆ ఫైన్లు మనకి ఏది వెహికల్కి సంబంధించినవి. అక్కడ అసలు బయటికి రావడానికి శిక్షలు అంటే ఏంటి, పొమ్మన లేక పొగపెట్టడం అంటారు కదా, ఇలాంటి కఠిన శిక్షలు అని ఉంటే మనం ఎందుకులే బాబు వేరే దేశానికి పోదాం అని వెళ్ళిపోతారేమో అని ఒక భ్రమలోకంలో అమెరికా అధ్యక్షుడు ఉన్నట్టుగా వీటిని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళాలన్నా, పార్కులకి వెళ్ళాలన్నా, రెస్టారెంట్కి వెళ్ళాలన్నా, లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా, ఎయిర్పోర్ట్కి అఫ్కోర్స్ అన్ని సర్టిఫికేట్లు కావాల్సిందే. ఇలాగ ఎక్కడికి పని చేసే చోటుకి వెళ్ళాలన్నా, అంటే వర్క్ కోసం మీరు ఉద్యోగం కోసం వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళాలన్నా మధ్యలో ఆపి సర్టిఫికేట్లు అడిగితే మీకు చూపించాల్సిందే. అమెరికాలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మీరు, మీతో పాటు వస్తున్న మీ కుటుంబ సభ్యుల సర్టిఫికేట్లన్నీ మీతోనే ఉండాలి అన్నది. మనం కూడా అప్పుడప్పుడు అంటాం, మర్చిపోయి వచ్చాను సార్, లేకపోతే కనిపించట్లేదు సార్ అని చెప్తాం కదా. అలాంటివి తీసుకుని మీరు రాకపోతే అది మేము నేరంగా భావిస్తాము అని చెప్పటం అనేది కొంత విచిత్రము, కొంత గందరగోళం క్రియేట్ చేసే ఆస్కారం ఉన్నది. ఇప్పుడు 10 మంది ఫ్యామిలీ మెంబర్లు, ఫ్రెండ్స్ అందరూ కలిపి సినిమాకి వెళ్ళారు అనుకోండి, వాళ్ళందరూ సర్టిఫికేట్ వెళ్తే ఒక టన్ అవుతాయి. సో ఆ సర్టిఫికేట్లన్నీ మోసుకెళ్ళటమే. ఇక్కడ అందులో సినిమా హాల్లో చాలా ఫ్రీగా కూర్చుంటారు. ఆ సర్టిఫికేట్లు భద్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారా, ఎదురుగా ఉన్న సినిమా చూస్తారా? సో ఇలాంటి ప్రశ్నలు చాలా చాలా వస్తున్నాయి. అయినప్పటికీ ఏమాత్రం మోసలేదు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పౌరుడు, అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు, నాన్ అమెరికన్ షుడ్ క్యారీ ఆల్ ది సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ అని ఒక పెద్ద నిబంధన తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చిన వాటిని ఇప్పుడు మనం ఇందాక చెప్పిన ఏ ప్రదేశంలోకి మీరు వెళ్ళాలన్నా కూడా మీతో ఆ కట్ట ఉండాల్సిందే. అది వాటిని మనం రిజిస్ట్రేషన్కి సంబంధించిన కట్టలు అంటారట. ఏ చిన్న అనుమానం వచ్చినా మా వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు కనుక మీరు వెంటనే చూపించకపోతే మిమ్మల్ని అనుమానాస్పద, అంటే సస్పీషియస్ మూవింగ్, అనుమానాస్పదంగా మీరు తిరుగుతున్నారు అని చెప్పి వెంటనే తీసుకెళ్ళి లోపలేస్తారు. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడతారట. సో ఇది ఆయన ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ అనే విభాగాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి, అది ముందు నుంచే ఉంది. దాన్ని ఇప్పుడు కొంచెం గతంలో ఎవరు దాన్ని వాడి ఉండరు, ఎందుకంటే అన్నీ అధికారికంగానే జరుగుతాయి కనుక. ఒక వీసా ఇవ్వాలన్నా స్టెప్పులన్నీ దాటుకునే మనం అక్కడికి వెళ్తాం. అలాగే ఉద్యోగానికి వెళ్ళి అలా ఉంటుంది. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, మీరు 25 ఏళ్ల నుంచి అక్కడ ఉన్నారనుకోండి, గ్రీన్ కార్డు ఉంది అంటే మీరు ఆల్మోస్ట్ అమెరికన్ సిటిజన్స్, మీకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది అంటున్నాడు. చాలా ఆశ్చర్యం. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటే దే ఆర్ ఈక్వలెంట్ టు అమెరికన్ సిటిజన్స్. సో ఆ అమెరికా తాలూకు పౌరసత్వం ఉన్నా కూడా మీరు కూడా ఈ సర్టిఫికెట్లు తీసుకుని మీ వెంట తీసుకుని వెళ్ళాల్సిందే. ఇదొక్కటే ఎక్కువ మందికి మింగుడు పడని అంశం. ఇప్పుడు కొత్త వాళ్ళు అంటారా, వాళ్ళు ఎలాగొచ్చారు, లేకపోతే అనాథరైజ్డ్గా వచ్చారు, ఎలాగోలా మేనేజ్ చేసి వచ్చారని మీకు అనుమానం ఉంటే ఉండొచ్చు. ఒకవేళ అలాగ వస్తే అది వాళ్ళ తప్పు ఎలా అవుతుంది? మీ వాళ్ళ తప్పు కదా. ఏ లంచాలు మింగి వాళ్ళని లోపలికి రానిచ్చారు మీరు? సో ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. కాకుంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ సిటిజన్షిప్ తీసుకొని గ్రీన్ కార్డు సంపాదించుకొని అక్కడ ఫ్యాక్టరీలు పెట్టి ఆ కంపెనీలు ప్రారంభించి ఆ కంపెనీల్లో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న సీనియర్ మోస్ట్ పీపుల్ కూడా ఇలాంటి సర్టిఫికెట్లు తీసుకుని వెళ్ళాలి బయటికి వెళ్ళినప్పుడు అంటే ఇది కాస్తంత ఇబ్బందికరమైన అంశంగానే ఇది ఇలాంటివి జరుగుతున్నప్పుడే మనకు అనుమానం వస్తుంది. ఎందుకు ఈ మధ్య కాలంలో ట్రంప్లో ఇంత మార్పు వచ్చింది? బహుశా మోడీ గారు కూడా తనకి నోబెల్ శాంతి బహుమతి కోసం రికమెండేషన్ చేస్తారేమో అని చెప్పి ఆ మధ్య విందుకు ఆహ్వానించారు కదా, ఆయన వెళ్ళలేదు, తిరస్కరించారు. సో అలాంటివి ఏమన్నా మనసులో పెట్టుకున్నారా? పాకిస్తాన్
ఆపరేషన్ సింధూర్‌కి సంబంధించి మొన్న కొత్తగా ఒకటేదో 5 ఫ్లైట్‌లు 6 ఐ మీన్ 6 యుద్ధ విమానాలను కూల్చేశారు అని ఏ దేశానికో నేను చెప్పను గానీ మొత్తానికి కూల్చేశారు అని చెప్పి మళ్ళా వివాదాస్పదం చేశారు. అంటే అన్నీ భారత కేంద్రంగా ఆయన ఆయన చేస్తున్న ఈ కామెంట్స్ కొంచెం ఇబ్బందికరంగానే మారుతున్నాయని చెప్పాలి. పైగా మొన్న బ్రిక్స్ సమావేశం జరిగినప్పుడు కూడా దానికి వ్యతిరేకంగా కామెంట్ చేశారు. మీరేమన్నా ప్రత్యామ్నాయంగా కరెన్సీ తీసుకురావాలంటే తాట తీస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత ప్రధాని మోదీ చైనా పర్యటన కూడా ఆయన కొంత కిర్రెక్కించి ఉండవచ్చు. ఎందుకంటే తమకు వ్యతిరేక దేశంతో, శత్రు దేశంతో ఈయన దగ్గరవుతున్నాడు అని చెప్పి కోపమైన ఉందేమో చెప్పి ఇవన్నీ ప్రశ్నలే. అంటే అది వాస్తవం కాకపోవచ్చు. బ్రిక్స్ సమావేశం తర్వాత కొంచెం వైఖరిలో అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది. ఆయన మొత్తానికి కలిపి వార్నింగ్ ఇచ్చాడు అందరు బ్రిక్స్ దేశాలన్నిటికీ. అలాగే చైనా వెళ్ళిన తర్వాత అనేక వాణిజ్య ఒప్పందాలు చైనాతో మనం కుదుర్చుకున్నాము. పైగా అమెరికా ఆహ్వానాన్ని తిరస్కరించి మోదీ చైనా వెళ్ళటం కూడా ఆయన కొంత కోపం తెప్పించిందేమో అనేది కూడా ప్రశ్న. సో చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఆవేశాలు బహుశా ట్రంప్‌కు తర్వాత ఉండకపోవచ్చు. మళ్ళీ ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు భోజనానికి రమ్మని పిలుస్తాడు. ఇలా రకరకాల ఉన్నాయి కదా! ఏదేమైనా ట్రంప్ అనే ఒక విచిత్రమైన క్యారెక్టరు ఈ ప్రపంచ రాజకీయ ముఖ చిత్రంలో కొంచెం విచిత్రంగానే కనపడుతుందని చెప్పి మనమందరం భావించాలి. ఇది అమెరికా ఫస్ట్, ఇండియా బెస్ట్ అని చెప్పేదానికి చేసిన విశ్లేషణ మీకు నచ్చిందని భావిస్తూ మళ్ళా ఇంకొక మంచి అంశంతో నేను ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.